థండర్ బోల్ట్స్ మే 1st రిలీజ్ అవుతుంది విత్ హిట్ 3 అండ్ రెట్రో. సో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏవీ లేవు. ఎక్సైట్మెంట్ అంటే మాత్రం నాకు సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత పర్లేదు అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే దీన్ని బీఫ్ అనే ఒక షో ఉందన్నట్టు, ఆ బీఫ్ డైరెక్టర్ చేస్తున్నారు, ఇదే సినిమా ఆయన కూడా చేసినట్టు. అది ఒక A24 ట్రైలర్ అనిపించింది అన్నట్టు. దాని తర్వాత నేను ఒక్క ప్రోమో మెటీరియల్ కూడా చూడలేదు. వాళ్ళు 32-40 ప్రోమోలు వదిలేరు, సినిమా మొత్తం దీంట్లోనే మింగబెట్టారు. బట్ స్టిల్ నేను ఒకటి కూడా చూడలేదు. సినిమా ఏంటో థియేటర్లోనే చూద్దామని ఫిక్స్ అయిపోయాను అన్నట్టు. సో ప్రస్తుతానికి థండర్ బోల్ట్స్, మన ఫెంటాస్టిక్ 4 ఇవి అవెంజర్స్ డూమ్స్డేకి చాలా చాలా పెద్ద స్టెప్స్. ఇప్పుడు ఎవరైతే థండర్ బోల్ట్స్ లో ఉన్న హీరోలు ఎవరైతే ఉన్నారో, హీరోలు అనొచ్చు అవ్వాలని కాదో తెలియదు కానీ వాళ్ళు మనకి డూమ్స్డేలో కూడా ఉంటారు. అందరూ ఉన్నారు టెక్నికల్లీ. మనకి సెంట్రీ హీరో ఆర్ విలన్ ఏదో వాయిడ్, సెంట్రీ ద వాయిడ్ విలన్ సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. అండ్ మీరు గమనిస్తే థండర్ బోల్ట్స్ టైటిల్ కి అక్కడ ఒక ఆస్ట్రిక్స్ పెట్టారు అన్నట్టు. ఆస్ట్రిక్స్ అంటే చేంజబుల్ అనే సిచ్యువేషన్ అన్నట్టు, ఏదైనా చేంజ్ చేసే సిచ్యువేషన్ ఉంటే ఆస్ట్రిక్స్ పెడతారు. సో థండర్ బోల్ట్స్ ఆస్ట్రిక్స్ పెట్టినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమా ఎండ్ అయ్యేసరికి థండర్ బోల్ట్స్ అని చెప్పేసి ఆ టైటిల్ ఉండదు అనిపిస్తుంది నాకైతే మాత్రం. చాలా మంది అదే ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో ఆ ప్రిడిక్షన్ లోనే కొత్తగా వినిపించిన పేరు ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు బి డార్క్ అవెంజర్స్, నాట్ థండర్ బోల్ట్స్. ఇట్స్ గోయింగ్ టు బి డార్క్ అవెంజర్స్, నాట్ అవెంజర్స్ ఆల్సో. అంటే అవెంజర్స్ లాగా ఉండరు, అవెంజర్స్ కంటే కొంచెం క్రాక్ నా కొడుకులు, గ్రే నా కొడుకులు, బట్ దే ఆర్ హెల్పింగ్ పీపుల్ అండ్ యాంటీ హీరోస్ టైప్ గా. వీళ్ళందరూ యాంటీ హీరోస్ టెక్నికల్లీ, ఒక బక్కీ బాన్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ అట్లే ఉంటారు అన్నట్టు. సో వీళ్ళందరినీ యూజ్ చేసుకొని డార్క్ అవెంజర్స్ ని పెడతారేమో. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ అప్ అగైన్స్ సెంట్రీ. అంటే సూపర్ మ్యాన్ ఇట్లా, సూపర్ మ్యాన్ కి అమ్మ మొగుడు అన్నట్టాడు, ద వాయిడ్ సెంట్రీ అన్నట్టు, వానికి అగేన్స్ట్ గా వెళ్తున్నారు. కాబట్టి డార్క్ అవెంజర్స్ అంటే నాకు నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదని ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మంచి క్యారెక్టర్స్, ఇప్పుడు ఉన్న క్యారెక్టర్స్ అన్ని బాగానే ఉన్నాయి, మీరు చెడగొట్టకపోతే చాలు అంతే. ఏమీ వద్దు, మీరు ఉన్న క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, యాక్టర్స్ చాలా బాగా పెట్టుకున్నారు, వాళ్ళకి మంచి వడ్డీసే బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే పెట్టుకున్నారు. ఒక టాస్క్ మాస్టర్ పక్క పడేసేయండి, మీతో అందరు బాగానే ఉన్నారు. మీరు చెడగొట్టకుంటే చాలు, నాకు ఇంకేమీ వద్దు అనే ఫీలింగ్ లో ఉన్నైతే మాత్రం డార్క్ అవెంజర్స్ అనిపిస్తే. నీకే అనిపిస్తారా డార్క్ అవెంజర్స్ అంటే? ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు రీసెంట్లీ వచ్చిన మార్వెల్ ఫిల్మ్స్ అంటే లైక్ డెడ్ పూల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎందుకంటే ఐ డోంట్ రియలీ, నాకు అది బాగానే అనిపించుతాయి. ప్లస్ అదొక సపరేట్ ఎంటిటీ లాగా ఉంటుంది, ఎంసీయూలో లాగా అనిపించదు. కానీ మిగతా ఏ ప్రాజెక్ట్ చూసినా కానీ నథింగ్ ఎక్సైటెడ్ మీ. ఫ్యాంటాస్టిక్ 4 బాగానే ఉంది, బట్ థండర్ బోల్ట్స్ అనేది మాత్రం సంథింగ్ ఎల్స్ మన. లైక్ నాకు ఫస్ట్ ఈ డిఏలు ఈ చెత్త లేదనే నాకు అనిపించింది. ఆ తర్వాత ఈవెన్ ద ట్రైలర్ కావచ్చు, ఆ ప్రోమోలు కావచ్చు, ఎంత ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు మనకి, బట్ స్టిల్ దే ఆర్ గివింగ్ అస్ లైక్ చిన్న హింట్ అయితే ఇస్తున్నారు. ఇన్ని ప్రోమోలు వదిలిన అంటే నువ్వు చూడలేదు ప్రోమోస్, బట్ నేను చాలా చూసాను ప్రోమోస్ మొత్తం. సో ప్రతి చోట కూడా హీఈస్ కమింగ్, యూ గైస్ హ్యావ్ టు షిప్ దీస్ పీపుల్. అలాగే అంటే లైక్ పరిగెత్తడం తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా ఫైట్ చేయటం ఉండదు. యూ డోంట్ ఈవెన్ సీ ఫేస్ టు ఫేస్ ఆర్ ఏది ఉండదు. ఐ మీన్ లైక్ వాయిడ్ మీద ఎవడు పడతాడులే కానీ. బట్ ఇలాంటి టైప్ ఆఫ్ సినారియోలో నాకు ఇది ఒక సూసైడ్ స్క్వాడ్, సో ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే నాకు దీంట్లో అయితే అనిపించింది. అండ్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. అండ్ ఇది డార్క్ అవెంజర్స్గా ఐఎమ్ రియల్లీ నాట్ షూర్. నాకు తెలియదు, నువ్వు చెప్పేది నేను వింటాం కానీ. బట్ మేబీ యాక్చువల్ ఒక పాయింట్లో డార్క్ అవెంజర్స్ అనే టైటిల్తో ఒక ఎంసీయూ ప్రాజెక్టు రూమర్ అయింది ఒక పాయింట్లో. కానీ దాని గురించి పెద్దగా బయటకి ఏమీ లేదు. అండ్ కొన్ని మంత్స్ తర్వాత ఐ థింక్ D24 ఎక్కడ సంపేర్ థండర్ బోల్ట్స్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు. సో మేబీ నువ్వు చెప్పింది కరెక్టే ఉండొచ్చు. అంటే స్టార్టింగ్లో ఆ టైంలో ఆస్ట్రిస్క్ లేదు అనౌన్స్ చేసినప్పుడు. ఆ తర్వాత దే డిడ్ పుట్ అన్ ఆస్ట్రిస్క్. యాక్చువల్ ఆస్ట్రిస్క్ సంథింగ్ ఏదో ఒక చిన్న సింబల్ ఏదో ఉంది నీకు థండర్ బోల్ట్స్ సింబల్ ఉంటుండే. ఎందుకంటే థండర్ బోల్ట్ రాస్ క్రియేట్ చేసిన టీమ్ థండర్ బోల్ట్స్ అట్లా ఉంటుండే. అది అలా ఉండేది. సో సంథింగ్ లైక్ దే ఆర్ మేకింగ్ సంథింగ్, బట్ ఇంకా మార్కెటింగ్ అనేది ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఐ మీన్ లైక్ దే ఆర్ నాట్ రియల్లీ పబ్లిసైజింగ్ ద ఫిలిం. సో అది కొంచెం డౌట్ వస్తుంది. అంటే లైక్ ఇఫ్ దే ఆర్ సూపర్ కాన్ఫిడెంట్ దే విల్ గో లైక్ ఆల్ ద వే వెళ్ళిపోతారు కదా. నాకు అర్థం కావట్లేదు ఇప్పటి వరకు 30-40 ప్రోమోలు వచ్చినాయి అన్నప్పుడు అది మార్కెటింగ్ కాదారా? చేయట్లేదు అంటావా? లే ప్రోమోలు వేరు పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. అంటే టూర్స్ ఒకటి, అంటే లైక్ మొన్న ఒక 2 టూర్స్ పడ్డాయి, బట్ అది కూడా కాదు. ఈవెన్ టాక్ షోస్ కావచ్చు, టూర్స్ కావచ్చు, సమ్ మీడియా అపియరెన్స్లు కావచ్చు, అవి ఇంపార్టెంట్, ఇవి కాదు. సో ఈ ప్రోమోస్ అనేవి లైక్ సూపర్ బౌల్ అంటాడు. ఇంకా వీళ్ళు ఇంకోటి మెయిన్ చూస్తుంది ఏంటంటే లైక్ శాటిలైట్ ఆడియన్స్ని కనెక్ట్ చేద్దామని ట్రై చేస్తున్నారు వీళ్ళు. అంటే ప్రోమోస్ ఆర్ యూస్ ఫర్ కమర్షియల్స్ రైట్ మధ్యలో. సో అలా ట్రై చేస్తున్నారు. బట్ ఐ థింక్ ఇంకా చాలా ఉంది ప్రోమోస్ ఇంకా చేయాల్సింది. సో ఐఎమ్ ఎక్సైటెడ్, బట్ స్టిల్ ఐ హ్యావ్ సమ్ డౌట్స్. డౌట్ అయితే ఉన్నది ఈ ప్రమోషన్స్ దగ్గర వాటి దగ్గర.
బట్ అది ఇప్పటి వరకు అయితే option మాత్రం లైక్ ఆల్రెడీ ప్రీమియర్స్ అయిపోయినాయి, కొంతమంది క్రిటిక్స్ ఆల్రెడీ చూసారు, రివ్యూస్ కూడా ఇచ్చారు. రివ్యూస్ అంటే లైక్ వాళ్ళకి ఎంబార్గో పెట్టారు, బట్ స్టిల్ మంచి సినిమా బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, లైక్ ఇట్స్ రియలీ రియలీ గుడ్ మూవీ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. నాకు డౌట్ వస్తుంది. ఇట్లనే మన కెప్టెన్ అమెరికా కూడా అదే మాట్లాడారు, డాక్టర్ స్ట్రేంజ్ మామ్ కి అట్లే మాట్లాడారు, థార్ 4 అదే మన లవ్ అండ్ థండర్ కి అట్లనే చెప్పారు. ఇట్లాంటి సొల్లు ప్రతి సినిమాకి, ప్రతి మార్వెల్ సినిమాకి జరిగేదే అనిపిస్తుంది. బట్ నాకు ఎందుకో దీని మీద కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. ఫెంటాస్టిక్ 4 కంటే ఎందుకో దీని మీద ఉంది. నాకు ఫస్ట్ ఫెంటాస్టిక్ 4 మీద ఎక్కువ ఉండే, తర్వాత మెల్లగా ఇది షిఫ్ట్ అయింది బికాస్ ఆఫ్ ద సెకండ్ ట్రైలర్ ఒక A24 ట్రైలర్ లెక్క కనబడుతుంది నువ్వు గమనిస్తే. అది ఒక మార్వెల్ ట్రైలర్ కనిపించదు. అండ్ ఆల్సో ఇప్పుడు మీకు కరెక్ట్ అన్నారు ఈవెన్ యాక్షన్ స్ట్రాంగ్ గా కనపడదు, దాంతో పాటు యూనో లైక్ రేసీ రేసీ కెమెరా మూవ్మెంట్స్ అయ్యే ఉండవు, చాలా చిల్డ్ గా ఒక జాంబీ అదే అపోకలిప్స్ టైప్ ఆఫ్ సినారియోలో కనపడుతుంది నాకు ఈ ట్రైలర్. అంటే ఇప్పుడు 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 ఏమంటారంటే మళ్ళీ మీరు సెంట్రీ పవర్ఫుల్ సూపర్ మ్యాన్, నేను ఇట్లే చెప్పిన అంటే సూపర్ మ్యాన్ కంటే లైక్ మన దగ్గర సూపర్ మ్యాన్ ఉంటే వాడు విలన్ అయితే, విలన్ గారి దగ్గర 2 కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటే వాడు సెంట్రీ, ద వాయిడ్ వాడు చాలా పవర్ఫుల్. ముఖ్యంగా మార్వెల్ హిస్టరీలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ, సినిమాటిక్ యూనివర్స్ ఉన్న వాళ్ళందరికంటే సెంట్రీ చాలా పవర్ఫుల్. కెప్టెన్ అమెరికా నోకే పక్కకు నోకే అవసరం లేదు దానికి. సారీ మర్చిపోయినా భయ్యా, మోస్ట్ పవర్ఫుల్ సెంట్రీ కూడా కాదు, కెప్టెన్ అమెరికా కూడా కాదు, కెప్టెన్ మార్వెల్ కూడా కాదు, ఎమిలియా క్లార్క్ ద గయా గయా పేరు కూడా తెలియదు నాకు. జాగయ అంతే, ఇక వద్దమ్మా నీకు దండ నా సంగతి. ఆమె దగ్గర సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, అన్ని మ్యాన్లు, అన్ని ఉమెన్లు, అన్ని ఫెమినిస్ట్ ఓకులు అన్ని ఉన్నాయి. ఉండాలి కాబట్టి ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా? సో అట్లాంటి క్యారెక్టర్ ని ఓకులు అన్ని ఉన్నాయి అక్కడ. సెంట్రీ గారు కూడా పనికిరాడు అన్నట్టు. ఆమె థండర్ బోల్ట్స్ లో ఎందుకు పెట్టడానికి అర్థం కాలేదు. అంటే లైక్ ఆమె ఉంటే సెంట్రీ ఏం పని చేయలేదు కదా, అందుకని చెప్పేసి అట్లా పెట్టలేదేమో. యాక్చువల్ అలా కాదు, మన హల్క్ సివిల్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ తర్వాత పారిపోతాడు చూడు, ఈమె పారిపోయింది కానీ హల్క్ రాగలిగాడు ఆయనకి, ఈమె రాదు. ఇంకా రానియర్ కూడా వాళ్ళు వస్తే మీ సినిమాటిక్ యూనివర్స్ అక్కడ చచ్చిపోయాయి ఖాళీలే. బట్ అంత పవర్ ఇచ్చేసేసి ఏం కథ నడుపుదామని నడుద్దాం అనుకోలే వాళ్ళు, ఏదో లైక్ గ్లోరిఫై చేసుకుందాం అనుకున్నారు, ఆగమాగం చేసుకున్నారు. అయినా వద్దు మనకి వాడి కాలిట్, మనకి ఉన్న వాటిని ఖరాబ్ చేసిన వాటి గురించి ఎక్కువ మాట్లాడడం ఎందుకు, అది ఫీలింగ్లో ఉన్నట్టు. సో అదొకటి అనుకున్నా కానీ ఐఎమ్ కైండ్ ఆఫ్ యూనో ఇవి ఖచ్చితంగా స్టెప్పింగ్ స్టోన్స్. అండ్ ఆల్సో ఐఎమ్ థింకింగ్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళు అవెంజర్స్ డూమ్స్ డేకి ప్రాపర్ అవెంజర్స్ టీమ్ అంటూ ఏది లేదు. ఇప్పుడు కరెక్టే మనకు ఒక కాస్ట్ ఇచ్చారు, కరెక్టే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నారో తెలియదు, ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. మనకి అవెంజర్స్ 1కి 2కి 3కి అండ్ 4కి ఏదైతే మనకి ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్కి ఒక పర్టికులర్ సెటప్ అంటూ ఉండే. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్ లో క్యారెక్టర్స్ అన్ని ఈ పరిస్థితిలో ఉన్నారు. అట్లాగా ఇప్పుడు ఏవి లేవన్నట్టు. నాకేమనిపించింది అంటే ఈ థండర్ బోల్ట్స్ అండ్ ఆల్సో ఫెంటాస్టిక్ 4 విల్ బీ ద సెటప్ ఫర్ అవెంజర్స్ డూమ్స్డే. అంటే ఏంటి భయ్యా తెలీదా అనుకోకండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు లెట్స్ చేస్తే ఫస్ట్ అవెంజర్స్ పార్ట్ ఉంది కదా, ఆ ఫస్ట్ పార్ట్కి మనకి కెప్టెన్ అమెరికా మూవీ వచ్చింది, ఐరన్ మ్యాన్ 2 మూవీస్ వచ్చినాయి, థార్ మూవీస్ వచ్చినాయి. సో ఈ మూవీస్ అన్ని కలిపి మనకు ఆల్రెడీ ఒక సెటప్ క్రియేట్ చేసిన తర్వాత అవెంజర్స్ వచ్చింది. అవన్నీ బాగానే కంటిన్యూ అయినాయి. సెకండ్ పార్ట్స్ తోటి మనకి అవెంజర్స్ 2కి, థర్డ్ పార్ట్స్ తోటి అవెంజర్స్ 3కి, అట్లా 4కి వచ్చేసింది అన్నట్టు. ఇప్పుడు అట్లా లేదు, ఏ క్యారెక్టర్ మీద ఎవరికి నమ్మకం లేదు, ఎక్కడ ఉన్నాడు కూడా ఎవరికి తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ థండర్ బోల్ట్స్ అండ్ ఆల్సో ఫెంటాస్టిక్ 4 విల్ బీ ద మెయిన్ ఫోర్స్ ఫర్ డూమ్స్డే. ఈ 2 సినిమాల్లోనే వాళ్ళు మనకి డూమ్స్డే గురించి ఎక్కువ చెప్పాలి. ఎవరైతే మనకి పాత క్యారెక్టర్స్ ఉన్నారో, మనకి ఇప్పుడు ఉన్న కెప్టెన్ ఫాల్కన్ కానీ, థార్ కానీ, మేబీ వేరే క్యారెక్టర్స్ కానీ, షాంగ్సీ కానీ, అవన్నీ కూడా వీళ్ళు మెల్లమెల్లగా డూమ్స్డేలోనే ఇన్కార్పొరేట్ చేస్తారు. ఎక్స్మెన్ పెడుతున్నారు బ్రో, చెబుతున్నా కదా, వీళ్ళు నిజంగా నాస్టాల్జియా బేటింగ్ కొడుతున్నారా. ఎక్స్మెన్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని పెట్టారా దీంట్లో. ఇంకా నాకెందుకు అది డౌట్ కొడుతుంది. అది ఇంకా సెల్లింగ్ పాయింట్ అవ్వదురా, అయిపోయింది. ఒక్కసారి చేస్తే ఓకే, ఒకటేసారి చేస్తే ఓకే, ప్రతిసారి చేస్తే కష్టం అన్నట్టు ఫీలింగ్. అట్లా అనుకున్నా కానీ ఐఎమ్ థింకింగ్ డూమ్స్డే బాగా ఆడాలంటే, డూమ్స్డేకి బాగా ఓపెనింగ్స్ రావాలంటే, అట్లా రాబర్ట్ నుంచి అన్నట్టు వస్తాడు, బట్ కంపారిటివ్లీ ఎండ్ గేమ్ వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఓపెనింగ్స్ రావాలంటే మాత్రం థండర్ బోల్ట్స్ చాలా బాగా ఆడాలి. ఫెంటాస్టిక్ 4 వేరే లెవెల్లో లేపాలి. థండర్ బోల్ట్స్ కంటే ఫెంటాస్టిక్ 4 ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మార్వెల్స్ ఫస్ట్ ఫ్యామిలీ. దాంట్లో లైక్ ఫెంటాస్టిక్ 4కి డాక్టర్ డూమ్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, వేరే యూనివర్స్లో జరుగుతుంది. యూ హ్యావ్ గెలాక్టస్ ఇన్ దిస్, సిల్వర్ సర్ఫర్, లైక్ పెట్రో పాస్కల్ ప్రతి సినిమాలో కనబడుతుంది కానీ వేరే విషయం. కానీ మిగతా కాస్ట్ కూడా చాలా చాలా బాగుంది. లైక్ అదొక మంచి సినిమా అనే ఫీలింగ్లో చాలా మంది ఉన్నారు ఇంకా. సో ఇవన్నీ బాగుండాలంటే మాత్రం, డూమ్స్డే బాగా ఆడాలంటే ఇవన్నీ బాగా ఆడాలి, అది ఇంపార్టెంట్ అన్నట్టు. అంతేనా, నీకేమనిపిస్తుంది? అంతే. సో అది సిచ్యువేషన్. క్యాంగ్ డైనెస్టీ మర్చిపోండి, ఇంకా క్యాంగ్ డైనెస్టీ ఇంకేమీ లేదు అక్కడ, అయిపోయింది. దాన్ని
పాతేయండి. రాడు, చేయలేడు కూడా. సో ఇది సిచ్యువేషన్. దీస్ ఆర్ అవర్ థాట్స్ ఆన్ థండర్ బోల్ట్స్. May 1st వస్తుంది, రివ్యూ వచ్చేస్తుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ నాకైతే మాత్రం సినిమా బాగుండాలనిపిస్తుంది భయ్య. బాగుంటే హ్యాపీయే. ఇది మన ఫెంటాస్టిక్ ఫోర్ మధ్యలో చెత్త ఉందిలే, మధ్యలో మన వాట్ కాల్ ఇట్ డిజ్నీ ప్లస్ షోస్ ఉన్నాయి, వాటితోటి ఎందుకు ఉపయోగమే లేదా, వేస్ట్ ఆఫ్ టైం వాటితోటి. అవి కూడా జరుగుతున్నాయి. ఐరన్ హార్ట్ వస్తుంది, మడిచి దాన్నే పెట్టేసుకుంటే అయిపోయేది. బట్ స్టిల్ మీ థాట్స్ అనేది కామెంట్స్లో చెప్పండి థండర్ బోల్ట్స్ గురించి. డార్క్ అవెంజర్స్ అనుకుంటున్నాను నేను, మీకేమనిపిస్తుందో చెప్పండి కింద కామెంట్స్లో.